కొత్త రేషన్ కార్డుల విషయంలో శాసన మండలిలో చర్చ జరిగింది. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రతిపక్ష నాయకులు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది వాస్తవమే అని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రేషన్ షాపులలో సన్న రకం బియ్యం ఇవ్వాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని, దీనిని త్వరలోనే అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది? బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో చాలా ఏండ్ల నుంచి రేషన్లో ఇవ్వబడుతున్న కోర్స్ గ్రెయిన్స్ కానీ ఈ దొడ్డు బియ్యం కానీ ఎక్కువ జనాభా తినడం లేదు. వాళ్ళు దానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించి మరి అందుకోసమే ఈ రేషన్లో కూడా ఫైన్ రైస్ ఇవ్వాలనే ఒక పెద్ద నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది అతి త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. వాస్తవంగా